రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణ కోసం నోటీసులు పంపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి సీఎం జగన్ పై రఘురామ గుంటూరు నగరం పాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిఐడి డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ను విచారించేందుకు దర్యాప్తు అధికారి ప్రకాశం ఎస్పీ దామోదర్ 2 రోజుల క్రితం నోటీసులు పంపారు. రఘురామను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ వచ్చారని దర్యాప్తు అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్రపైన విచారించేందుకు రావాలని కోరినట్లు తెలుస్తుంది. బీహార్ క్యాడర్ కు చెందిన సునీల్ నాయక్ ను వైసీపీ ప్రభుత్వం డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తిరిగి బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఇక రఘురామ కేసు విచారణ ముమ్మరం చేసిన అధికారులు ఈ క్రమంలో సునీల్ నాయక్ నోటీసులు పంపారు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గత వైసీపీ ప్రభుత్వంలో మే 14, 2021 రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు తరలించి అతని పైన విచారణ చేయడం జరిగింది. అయితే అప్పుడు సిఐడి కార్యాలయంలో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, పోలీసులు కొట్టినటువంటి దెబ్బలకు తన పైన గాయాలయ్యాయని కూడా అప్పట్లోనే రఘురామకృష్ణరాజు కేసును నమోదు చేయడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వంలో కేసును నమోదు చేసుకోకపోగా రఘురామకృష్ణరాజు కేసును కూడా అప్పుడు ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవాలి. అయితే తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 11వ తేదీన మరలా ఈ రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెంలో కేసును నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా అప్పటి తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేటువంటి నేపథ్యంలో A1 గా సునీల్ కుమార్, అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి రామాంజనేయులు, ఏపీగా సీఎం జగన్మోహన్ రెడ్డిని, A4 గా అప్పటి విచారణ అధికారి అయినటువంటి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, A5 గా గుంటూరు సిఐడి సూపరింటెండెంట్ ప్రభావతులను కూడా కేసులో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ అధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఇప్పటికే A4 గా ఉన్నటువంటి విజయపాలను పిలిపించి విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా A5 గా ఉన్నటువంటి ప్రభావతిని కూడా పలుమార్లు ఇప్పటికి పిలిపించి ఆమెను కూడా విచారణ చేశారు. అదేవిధంగా అప్పటి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాడు అనేటువంటి విషయంలో ఇప్పటికే తామేపల్లి తులసిబాబును కూడా 2 పర్యాయాలు పిలిచి విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలన్నీ పూర్తయిన తర్వాత ఈ విచారణలో భాగంగా A1 గా ఉన్నటువంటి సునీల్ నాయక్ ను విచారణకు రావాలని చెప్పి ఎస్పీ కూడా నోటీసులు పంపడం జరిగింది. రేపు విచారణకు వచ్చి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సునీల్ నాయక్ కి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే అప్పుడు ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రథమంగా A1 గా ఉన్నటువంటి సునీల్ కూడా విచారణకు పిలవడంతో మిగిలినటువంటి A2, A3 కూడా త్వరలోనే విచారణకు పిలుస్తారని కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. కాజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.